రాఖీ రెండక్షరాల ఈ పండుగ రెండు జీవితాలకు అండగా నిలబడుతుంది. కులమతాలు ఆస్తిపాస్తుల తేడా లేకుండా అందరినీ ఏకం చేసేస్తుంది. భారతీయ సంప్రదాయంలో చాలా రోజుల నుంచే ఈ రాఖీ వేడుక కనిపిస్తుంది. దీని చుట్టూ చాలా కథలే అల్లుకుని వినిపిస్తాయి. ఒకసారి కృష్ణుడి చేతికి గాయమైతే ద్రౌపది ఏమాత్రం సంకోచించకుండా తన చీర కొంగును చింపి కట్టుగట్టిందంట. అదే రక్షా బంధనానికి దారితీసిందని ఓ నమ్మకం. యుద్ధానికి వెళ్ళే వీరులు క్షేమంగా తిరిగి రావాలని ఇంట్లో ఆడవాళ్ళు రక్షణ కట్టే సంప్రదాయమే రాఖీ అయిందని మరో విశ్వాసం. కారణం ఏదైతేనే ఈ రాఖీ సాక్ష్యంగా తన సోదరికి అండగా ఉంటాననే వాగ్దానం ఒకరిదైతే ఆ సోదరుడు తలపెట్టిన ప్రతి లక్ష్యము నెరవేరాలని మరొకరు కోరుకుంటారు. అందుకే విడి రోజుల్లో టామ్ అండ్ జెర్రీలాగా కొట్టుకునే అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఆగస్టు నెల రాగానే రాఖీ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ మాటకు వస్తే ఒక మంచి లక్ష్యం కోసం ప్రజల్ని ఏకం చేయాలంటే రాఖీని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఆనవాయితీగా వస్తూనే ఉంది. స్వాతంత్ర సమయంలో ప్రజలందరూ కలిసి పోరాడేందుకు ఒకరికొకరు రాఖీ కట్టుకునేలాగా ప్రోత్సహించారంట రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే చెట్లను పచ్చగా చూసుకోవాలనే సందేశంతో రాఖీ రోజున వృక్షా బంధనం పేరుతో మొక్కలకు రాఖీ కడుతున్నారు మరికొందరు. ఏటా ఈ పండుగ కోసం దాదాపు 60 కోట్ల రాఖీలను వినియోగిస్తారని ఓ అంచనా. వినడానికి సంతోషంగానే ఉంది, కానీ వాటిలో చాలా వరకు ప్లాస్టిక్ దారాలు పూసలతో తయారు చేయడం వల్ల అవి మట్టిలో కలవడానికి 100 ఏళ్ళు పట్టవచ్చు. అందుకే రాఖీ స్ఫూర్తిని కాపాడుతూనే దాన్ని పర్యావరణానికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది రాఖీకి మీరు కూడా అలాంటి ప్రయత్నం చేసి చూడండి. కాస్త మెదడుకి పదును పెడితే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు రూపొందించే మార్గాలు చాలానే కనిపిస్తాయి. బియ్యపు గింజలను ఉపయోగించి సూర్యుడి కిరణాల్లో మెరిసిపోయే రాఖీ తయారు చేయవచ్చు. గుమ్మడి గింజలకు రంగులు వేసి అందమైన బంధనాలను రూపొందించవచ్చు. పచారీ కొట్లలో తేలికగా దొరికే పాస్తా లాంటి వస్తువులతో రాఖీ తయారీ సాధ్యమే. ఇక రాఖీ కట్టిన వెంటనే దాన్ని చటుక్కుని తినేసేయాలంటే చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్తో రాఖీని తయారు చేసుకోవచ్చు. సరదాగా కనిపించే ఈ ఎకో ఫ్రెండ్లీ రాఖీలు ఇప్పుడు వేల మందికి జీవనోపాధిగా మారటం విశేషం. అవును, కోవిడ్ సమయంలో ఒడిశాలో 2000 కుటుంబాలకు ఉపాధి కష్టమైపోయిందంట. ప్రభుత్వ సాయంతో వాళ్ళు పర్యావరణ హిత రాఖీలను తయారు చేసి వాటి ద్వారా అనూహ్యమైన లాభాలను ఆర్జిస్తున్నారు. మొక్కలు, పప్పు దినుసులతో తయారు చేసే ఈ రాఖీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాగే గింజలతో రాఖీ చేసే సంస్థలకు కూడా గిరాకీ పెరుగుతోంది. తులసి, పుచ్చకాయ లాంటి గింజలతో రూపొందించే ఈ రాఖీలను పెరట్లో వేసుకుంటే మన కళ్ళ ముందే ఓ అందమైన మొక్క ఎదగడం గమనించవచ్చు. ఆ మాటకు వస్తే కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో ఉండేవారిని గింజలతో రాఖీ తయారు చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయి. రోజు రోజుకి అడవుల్లో తగ్గిపోతున్న చింత, వేప లాంటి గింజలతో వీటిని తయారు చేయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రతిరోజు మన దేశంలో 25,000 టన్నులకు పైగా ప్లాస్టిక్ వృధాగా పారేస్తున్నాం. కాస్త జాగ్రత్త పడితే మన సంప్రదాయాలకి, సంతోషాలకి ఏమాత్రం ఢోకా లేకుండానే వీలైనంతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించవచ్చు. పైగా కన్న తల్లి లాంటి ప్రకృతికి కూడా అండగా నిలబడవచ్చు. అందుకు మార్గమే ఎకో ఫ్రెండ్లీ రాఖీలు. ఆలోచిస్తారు కదా?